హలో అండి అందరికీ. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి టమోటాలు, పల్లీలు, కొబ్బరి ఇవేమీ లేకుండా ఒక చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు 1 స్పూన్, మినపగుళ్ళు 1 స్పూన్ వేసుకొని కొంచెం చిటపటలాడనియండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 10 నుంచి 15 ఎండుమిరపకాయలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు అనేవి మనకి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం రంగు మారిన తర్వాత వీటిని చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసుకోండి. ఇవి కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఫైన్ పేస్ట్గా అయిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వీటికి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు అనేది రెడీ చేసుకోవాలి. తాలింపు అనేది మనకి కొంచెం రెడీ అయిపోయిన తర్వాత ఈ తాలింపుని చట్నీలో వేసుకొని కలుపుకుంటే చట్నీ అనేది రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ఇడ్లీలోకి, దోశలోకి కమ్మనైన రుచిగా ఉండే ఉల్లిపాయ తొక్కు చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మెంతులు 1 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్ వేసుకొని జీలకర్ర కొంచెం చిటపటలాడాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు ఇలాగ కలుపుకున్న తర్వాత కరివేపాకు రెబ్బలు 1/2 కప్పు, అలాగే పచ్చిమిర్చి 1 వేసుకోండి. ఈ రెసిపీకి మనం రెడ్ చిల్లీ ఎక్కువ వేయాలి, పచ్చిమిర్చి తక్కువ వేయాలి కాబట్టి పచ్చిమిర్చి 1 వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకొని వేసుకోండి. అలాగే నానబెట్టడానికి యూస్ చేసిన వాటర్ కూడా వేసి మనకి ఆనియన్స్ అనేవి కొంచెం పింక్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి పింక్ కలర్కి వచ్చిన తర్వాత పసుపు 1/2 స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్, రెడ్ చిల్లీ 1/2 స్పూన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత చల్లారనివ్వండి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్ని మనం తాలింపులో కలుపుకోవాలి. అంటే నూనెలో కొంచెం తాలింపు దినుసులు, కరివేపాకు వేసి తాలింపు అనేది రెడీ అయిపోయిన తర్వాత ఈ చట్నీ తాలింపులో బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్కి. దోశలోకి, ఇడ్లీలోకి ఎప్పుడు తినే చట్నీ బోర్ కొడితే టమోటా అలాగే పల్లీలు లేకుండా హోటల్ స్టైల్ చట్నీ ఒకసారి ఇలాగ చేయండి. చాలా టేస్టీగా ఉండిద్ది. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక చిన్న సైజు ఆనియన్ని ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 6 నుంచి 10 ఎండుమిరపకాయలు వేసుకొని ఒక 2 ఇంచుల అల్లం పైన పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచు సైజ్ అంత చింతపండును నానబెట్టుకొని వేసుకోండి. ఎండు కొబ్బరి 1 కప్పు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మనం చింతపండు నానబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకొని సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేయండి. ఇలాగా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మీకు వాటర్ ఎంత పడతాయి అనుకుంటే అంటే మీ ఇష్టంకి తగ్గట్టు వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ ఆనియన్ని ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ అనేవి మనకి కొంచెం పింక్ కలర్కి మారిపోయిన తర్వాత తాలింపు దినుసులు అంటే మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు 2 లేదా 3 తీసుకొని ఇలాగ మధ్యలోకి కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి.
ఇలాగా తాలింపులో మనము ఉల్లిపాయలు వేయడం వలన తాలింపు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు ఎబ్బలు వేసుకొని తాలింపు అనేది రెడీ చేసుకోవాలి. ఇలాగ తాలింపు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఈ తాలింపుని చట్నీలో వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా ఇడ్లీలోకి దోశలోకి సర్వ్ చేసుకోవడమే. ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. స్పైసీ గార్లిక్ చట్నీ పెరుగుతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇడ్లీలోకి దోశలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ముందుగా 15 నుంచి 20 ఎండుమిరపకాయలను ఒక బౌల్లో వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఎండుమిరపకాయలను. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 30 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసినవి, అలాగే 2 ఇంచుల అల్లం పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక వేడి నీళ్ళలో నానబెట్టుకున్న ఎండుమిరపకాయలను వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్, అలాగే బ్లాక్ పెప్పర్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం ఇందాక ఎండుమిరపకాయలు నానబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, అవే నీళ్ళు వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, అలాగే ఆవాలు 1 స్పూన్ వేసుకొని హింగ రసఫోదియా అని చెప్తాం కదా, హింగు ఒక 1/2 స్పూన్ వేసుకొని 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలను పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలాగా వెల్లుల్లి వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకొని 30 సెకండ్స్ తర్వాత కరివేపాకు రెబ్బలు చేతి నిండా గుప్పెడు కరివేపాకు రెబ్బలు వేసుకొని కొంచెం పచ్చిశనగపప్పు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఫైన్ పేస్ట్గా చేసుకున్నాం కదా, ఆ ఫైన్ పేస్ట్ వేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకొని ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఇలాగ వండుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట లో ఫ్లేమ్లో పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల పెరుగుని బాగా కలుపుకొని విస్కర్తో అప్పుడు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇంకొక 4-5 నిమిషాల పాటు ఇలాగ కలుపుతూ ఉండండి. ఇలాగ కలుపుతూ ఉండడం వలన మనకి పెరుగు తునకలుగా రాదు. ఇలాగ ఆయిల్ కొంచెం సపరేట్ అవుతూ ఉన్నప్పుడు రెడ్ చిల్లీ 1 స్పూన్, అలాగే పసుపు ఒక 1/2 స్పూన్, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ పడుతుంది అనుకుంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఆయిల్ సపరేట్ అయితే ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అల్లం పచ్చడి స్ట్రీట్ స్టైల్లో లాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 10 ఎండుమిరపకాయలను వేడి నీళ్ళల్లో 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోండి. సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని చిన్న బెల్లం ముక్క వేసుకొని మనం ఎండుమిరపకాయలు నానబెట్టాం కదా, ఆ నానబెట్టిన నీళ్ళ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకొని చింతపండు బెల్లం సరిపోయిందో లేదో చూసుకొని తాలింపు వేసుకోవడమే. ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీలలో ఇది ఒకటి. వెల్లుల్లి చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. నా ఆల్ టైమ్ ఫేవరెట్ చట్నీ ఇది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 1 కప్పు వాటర్ని బాగా వేడి చేసుకొని ఆ వేడి నీళ్ళల్లో 15 నుంచి 20 ఎండుమిరపకాయలు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత ఒక మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని ఎండుమిరపకాయలు నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, అవే వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టండి.
ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అల్లం పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని 2 స్పూన్ల అల్లం వేసుకోండి. అలాగే వెల్లుల్లి ఒక 15 నుంచి 20 వెల్లుల్లిని పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి 2 కూడా మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా అల్లం వెల్లుల్లి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి కొంచెం రంగు మారుతాయి. ఇలాగ కొంచెం రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని లో ఫ్లేమ్లో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి నైస్ మంచి స్మెల్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగా మంచి స్మెల్ రావడం స్టార్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మనం ఎండుమిరపకాయలు ఫైన్ పేస్ట్గా చేసుకున్నాం కదా, ఆ ఫైన్ పేస్ట్ వేయండి. ఫైన్ పేస్ట్ వేసి మీకు ఇంకా కొంచెం వాటర్ పడతాయి అనుకుంటే అదే మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత షుగర్ ఒక 1/2 స్పూన్ వేయండి. షుగర్ ఒక 1/2 స్పూన్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాగా ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. సాల్ట్ ఇంకొంచెం పడుతుంది అనుకుంటే సాల్ట్ ఇంకొంచెం వేసుకొని ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి వెల్లుల్లి చట్నీ అనేది రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దోశలోకి అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. పల్లీల చట్నీ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పక్కా కొలతలతో ఇలాగా ట్రై చేయండి. ఇడ్లీలో చట్నీలో ముంచుకోవడం కాకుండా ఇలాగ నంచుకొని తింటావు, అంత బాగుంటుంది టేస్ట్. ముందుగా 3/4 కప్పు పల్లీలను ప్యాన్లో వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. 2-3 నిమిషాల తర్వాత మంట ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలాగ గ్యాస్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయడం వలన మనకి పల్లీలు అనేవి ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టండి. ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి 4 లేదా 5 వేసుకోండి. ఇవే కొలతలతో వేసుకుంటే చట్నీ బాగా కుదిరిద్ది. ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్ వేసుకొని ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఈ పల్లీలు పైన పొట్టు ఉండిద్ది కదా, పొట్టు మొత్తం పల్లీలకి ఉన్న పొట్టు తీసేసి ఈ పొట్టు తీసిన పల్లీలను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీసిన వెల్లుల్లి 3 వేసుకొని సాల్ట్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే బెల్లం తురుము 1 స్పూన్ వేసుకొని వాటర్ కొంచెం వేసుకొని ఫస్ట్ కొంచెం ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత సాల్ట్, చింతపండు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు వేసుకొని ఎండుమిరపకాయలు 2 అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు రెడీ చేసుకోండి. తాలింపు వేసే ముందే చట్నీలో కావాలంటే బెల్లము అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని తర్వాత తాలింపు వేయండి. తాలింపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇవే కొలతలతో ఒక్కసారి పల్లీల చట్నీ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం బెల్లం అలాగే చింతపండు వేసాం కదా, వాటి ఫ్లేవర్స్ అయితే ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.